నమస్తే. గుమ్మడికాయలను నైవేద్యంగా స్వీకరించే అరుదైన దేవాలయం తెలుగు రాష్ట్రంలోనే ఎక్కడుంది అంటే, దేశంలో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కో చరిత్ర, ప్రత్యేకత ఉంటాయి. అవి వాటి స్థానిక నమ్మకాలతో ప్రసిద్ధి చెందుతాయి. దీంతో ఇలాంటి ప్రత్యేకమైన ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని పూజలు చేస్తూ ఉంటారు. తమ కోరికలు తీర్చాలి అంటూ ఆ ఆలయంలో కొలువైన దేవతామూర్తిని వేడుకుంటారు. అయితే ఒక్కో ఆలయంలో ఒక్కో పూజా విధానం ఉంటుంది. అక్కడి దేవతకు ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెడుతూ ఉంటారు భక్తులు. ఇప్పుడు తెలంగాణలోని ఒక ప్రత్యేక దేవాలయాన్ని గురించి తెలుసుకుందాం. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో కొలువైన వీరభద్రస్వామి ఆలయంలో చాలా ప్రత్యేకమైన నైవేద్యం సమర్పిస్తారు. అక్కడ అలాంటి నైవేద్యం సమర్పించడంలో చారిత్రక కారణాలు ఉన్నాయి. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో భక్తులు అతిపెద్ద రాస గుమ్మడికాయను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు కోటీశ్వరుడైనా లేదా పేదవాడైనా కొత్తకొండ ఆలయం వద్ద గుమ్మడికాయలను పట్టుకుని పొడవైన క్యూలో వేచి ఉండాల్సిందే. గుమ్మడికాయలను నైవేద్యంగా సమర్పించి తమ కోరికలు నెరవేర్చాలి అంటూ భక్తులు వీరభద్రుణ్ణి వేడుకుంటారు. సామాన్య భక్తులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా వీరభద్రుడి ఆలయానికి వచ్చి గుమ్మడికాయలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. పండుగల సందర్భంలో వేలాది మంది స్వామివారిని దర్శించుకుంటారు. పురాణాలలో గుమ్మడికాయకు పెద్ద చరిత్రే ఉంది. దక్షయజ్ఞం సమయంలో వీరభద్రుడు దక్షరాజు తలను అతని శరీరం నుంచి నరికివేశాడు. ఆ తర్వాత వీరభద్రుణ్ణి శాంతపరచడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అతన్ని శాంతపరచడానికి రాస గుమ్మడికాయను నైవేద్యంగా సమర్పించారు. దీంతో ఆయన శాంతించారు. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి వీరభద్రుడికి గుమ్మడికాయలను నైవేద్యంగా సమర్పించడం ఆచారంగా మారింది. గుమ్మడికాయలను సమర్పించడంతో వీరభద్రుడి సంతోషిస్తాడు అని భక్తుల నమ్మకం. అందుకే గుమ్మడికాయలను సమర్పించి వీరభద్రుడి ఆశీస్సులు అందుకే గుమ్మడికాయలను సమర్పించి వీరభద్రుడి ఆశీస్సులు తీసుకుంటారు భక్తులు. పోలీసులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా వీరభద్రుడి ఆశీస్సుల కోసం గుమ్మడికాయలను తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున గుమ్మడికాయలను విక్రయిస్తూ ఉంటారు స్థానిక వ్యాపారులు.